ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలు, ఎందుకు బర్గర్, ఎందుకు పాస్తా, ఇంకెందుకు. ప్రపంచం అలా కల్లోలం అయిపోతున్నా, మా అమ్మకి ఐ ఆపరేషన్ అయి బాధపడుతున్నా, ఈ సంవత్సరం మాత్రం ఆవకాయ పెట్టాలని డిసైడ్ అయ్యా. సో, నేను మా నాన్న మార్కెట్‌కెళ్ళి కాయలు కొని మామిడికాయ ముక్కలు కొట్టించామనమాట. ఇంటికి తీసుకొచ్చాక చక్కగా నేను, మా అమ్మ కూర్చొని మామిడి ముక్కలు శుభ్రం చేసుకున్నాం. ఆ పైన ఒక తెల్లటి పొర ఉంటుంది. అది తీసేయాలి ఆవకాయ పెట్టడానికి. సో, ఆవకాయలో కలపాల్సిన కారం, ఉప్పు, ఆవపొడి, మెంతులు, ఇంకా పసుపు అన్నీ రెడీ చేసుకున్నాము. చేసుకొని చూసారా మా అమ్మ ఎట్లా అద్దాలు పెట్టుకుందో. బికాజ్ కారం కంట్లో పడితే కష్టం కదా! ఆపరేషన్ 1 మంత్ అయింది. సో, అందుకే అనమాట అలా కళ్ళజోడు పెట్టుకొని చేస్తాం అనమాట. సో, ఎంతైనా కూతురొస్తే అన్నీ చేసి ఇవ్వాలి, తనకు అన్నీ పంపించాలని చాలా మంది తల్లులు అనుకుంటారు కదా! సో, మా అమ్మ కూడా అంతే. నేనొచ్చాను కాబట్టి నా కోసమని ఆవకాయ, వడియాలు చాలా చాలా రకాల పదార్థాలు చేసింది. సో, ఇలా ఆవకాయ కలిపేసుకుని దీన్ని పక్కకి పెట్టేసుకుంటాం ఒక 3 రోజులు. మూడో రోజున తిరగ కలుపుకుంటాం. సో, అలా తిరగ కలుపుకున్న పళ్ళెంలో ఆ వేడి వేడి అన్నం చక్కగా ముద్దలు కలుపుకొని నేను, మా అమ్మ ఫుల్‌గా ఎంజాయ్ చేసామనమాట. అసలు ఈ సంవత్సరం ఆవకాయ అయితే అదిరిపోయింది. సో, మీరు కూడా ఆవకాయ పెట్టుకునే ఉంటారు కదా! సో, మీ ఆవకాయ ఎలా వచ్చింది? సో, మీరు ఇంకా ఏ రకాల ఆవకాయలు పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్.